తల్లి మనసు ఎంత గొప్పది అంటే ఆకలంటూ వచ్చిన వాళ్ళు తన బిడ్డ కాకపోయినా ఆ తల్లి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళలో తమ బిడ్డలను చూసుకుంటుంది. ఇక్కడ ఇద్దరు పిల్లల తల్లైన 33 ఏళ్ల సెల్వా బృందా అనే మహిళ కూడా అచ్చం అలానే తన చనుబాలతో ఎందరో శిశువుల ఆకలి తీర్చింది. సెల్వాది తమిళనాడులోని తిరుచారపల్లి చెందిన సెల్వా బృందా అనే మహిళ 22 నెలల్లో సుమారు 300 లీటర్ల తల్లిపాలు దానం చేసి ఆసియాలోనే ఎక్కువ మొత్తంలో తల్లిపాలు దానం చేసిన తొలి మహిళగా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లోనూ చోటు దక్కించుకుంది. ఆమె ఇటీవల ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా అందుకుంది. వివరాల్లోకి వెళ్తే తమిళనాడులోని తిరుచారపల్లిలో చెందిన సల్వా బృందాకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు ప్రస్తుతం 2 పిల్లలున్నారు. అయితే ఈమె మొదటి బిడ్డకు జన్మనిచ్చినప్పటికంటే రెండో బిడ్డకు జన్మనిచ్చిన సందర్భంలో ఆమెలో చనుబాల ఉత్పత్తి పెరిగింది. ఇక అదే సమయంలో తన రెండో కూతురు అనారోగ్యం బారిన పడటంతో ఆమె హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. అయితే పాపకు జాండీస్ కారణంగా నేరుగా తల్లిపాలు ఇవ్వకూడదని వైద్యులు సూచించారు. దీంతో ఆమె బ్రెస్ట్ పంప్ ద్వారా పాలను తీసి పాపకు పట్టేది. అయితే పాపకు సరిపోయే కన్నా ఆమెకు ఎక్కువ పాలు ఉత్పత్తి కావడంతో ఆ పాలను అక్కడ అనారోగ్యంతో ఉన్న లేదా తల్లిపాలు కావాల్సిన ఇతర శిశువులకు ఆమె ఇచ్చేదని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అయితే అప్పుడే ఆమె తన పాలను ఇలా అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారులకు దానం చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. దీంతో వైద్యుల సలహాల మేరకు అప్పటి నుంచి తల్లిపాలను దానం చేయడం స్టార్ట్ చేసింది. ఇలా దాదాపు 22 నెలల పాటు సుమారు 300.17 లీటర్ల తల్లిపాలను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనారోగ్యంతో బాధపడుతున్న శిశువులకు అందించి వారి ఆకలి తీర్చడంతో పాటు ప్రాణాలు కాపాడింది. ఆమె అంకితభావం, నిస్వార్థతను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆమె పేరును వాటిలో నమోదు చేశాయి.